వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నా పేరు డాక్టర్ నాగేంద్ర కుమార్. నేను మైండ్ ట్రీట్ కేకేడి అనే సంస్థ సీఈఓని. ఇవాళ ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే సాధారణంగా మనం అందరం కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ఇంటర్వ్యూని ఏ విధంగా ముగించాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ ముగించినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా అయితే క్రియేట్ అయిందో అలాగే ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మీరు ముగించే విధానం కూడా చాలా చాలా ముఖ్యమైన విషయంగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ 2-3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. అవి ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. సాధారణంగా మీరు ఒక 2-3 ప్రశ్నలు వేసిన తర్వాత ఆ 4-5 ప్రశ్నల్లో మీరు ఒక ప్రశ్న చెప్పలేకపోయారనుకోండి, మీరు కాన్ఫిడెన్స్ కోల్పోతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయారో మిగతా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు సమాధానం సరిగ్గా చెప్పలేకపోవచ్చు. కాబట్టి ఆ ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు ఖచ్చితంగా మీరు కాన్ఫిడెన్స్తో సమాధానాలు చెప్పాలి. అది చాలా ముఖ్యమైన విషయం. నెంబర్ 2, మీరు వాళ్ళు అడిగే ప్రశ్న ఒక ముఖ్యమైన ప్రశ్న వేస్తారు మిమ్మల్ని. ఏ విధంగా అంటే, ఈ ఉద్యోగం రాకపోతే నువ్వేం చేస్తావు అంటారు. అది ఇంటర్వ్యూ ముగించే ముందు వాళ్ళు వేసే ప్రశ్న. అలా వేసినప్పుడు మనం కంగారు పడకుండా నేను డిసప్పాయింట్ అవుతాను లేకపోతే నేను నిరుత్సాహపడిపోతానని చెప్పే కన్నా, ఒకవేళ నాకు ఈ జాబ్ రాకపోతే కనుక నేను చేసిన తప్పులేంటో ఒకసారి తెలుసుకుని దాన్ని నేను కరెక్ట్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ మీ కంపెనీలకు రాసి వచ్చే ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పాలి. అంటే ఆ ముగింపు అనేది మీ ఇంటర్వ్యూకి మీరు బ్రహ్మాండంగా ఇచ్చినట్లు లెక్క అనమాట. అంతేగాని రాకపోతే నేను బాధపడతాను లేకపోతే నేను ఏదో డిప్రెషన్కి గురవుతాను అన్న విషయాలు మనం అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అది రానివ్వండి, రాకపోయినా వాళ్ళైతే ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అలాగే మీకు ఎంత జీతం ఇవ్వాలని చివరిలో మిమ్మల్ని అడగచ్చు. మీరు నచ్చిన తర్వాత మిమ్మల్ని మీకు ఎంత జీతం కావాలి అని అడుగుతారు. మీరు లాస్ట్ డ్రాన్ శాలరీ మీ అప్లికేషన్లో రాసి ఉంటారు. అలాగే ఫ్రెషర్స్ అయితే కనుక కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే యాజ్ పర్ కంపెనీ నార్మ్స్ అంటారు. కంపెనీ నార్మ్స్ అంటే 5,000 ఇస్తే చేస్తావా అని అడుగుతారు. అప్పుడు మనం మరి చెయ్యమని చెప్పాలి కదా. కాబట్టి కంపెనీ నార్మ్స్ అనే కన్నా మనం ముగించేటప్పుడు ఎలా చెప్పాలంటే, సార్ నా అవసరాలకి తగ్గట్టుగా ఈ ఊళ్ళో నేను ఈ పని చేయటానికి, నేను ఉండడానికి, తినడానికి, రావడానికి కంపెనీకి నా అవసరాలకు తగ్గట్టుగా వచ్చే డబ్బులు నాకు ఉంటే ఆ జీతం నాకు చాలు అనే విధంగా చెప్పాలి. ఎలాగ ఇంగ్లీష్లో చెప్పాలంటే, విచ్ మీట్స్ మై ప్రైమరీ నీడ్స్ అండ్ సెకండరీ నీడ్స్, దట్స్ వెయిట్ ద శాలరీ ఐ రిక్వైర్ అని చెప్పాలి. అలాగే ఈ ముగింపులో ఇది చెప్పే ముందు కంపెనీ నామ్స్ అని మాత్రం చెప్పకూడదు. ఎప్పుడైనా సరే మీరు చెప్పేటప్పుడు మీకు ఎంత కావాలో చెప్పండి, తప్పులేదు. మీరు చేసిన ఇంటర్వ్యూని బట్టి, మీరు ముగించిన దాన్ని బట్టి, వాళ్ళ మీకున్న ఇంప్రెషన్ బట్టి వాళ్ళ ఉద్యోగం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే చివరిలో మీరు వాళ్ళని సార్ ఎప్పుడు చెప్తారు ఈ ఇంటర్వ్యూ గురించి, ఎన్ని రోజుల్లో తెలియజేస్తారు అన్న ప్రశ్న కూడా మీరు వేయకూడదు. ఎందుకంటే అది వేసినట్టయితే అది కరెక్ట్ కాదు. మీరు ఆతృతతోనో ఆందోళనతోనో ఆ ప్రశ్న వేసినప్పుడు ఉంటుంది తప్ప మీరు ఆ ప్రశ్న మాత్రం వేయకూడదు. ముగించేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రశ్న అడగండి. అలాగ అడగకుండా ఉంటేనే మీ మీద ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ ముగించే ముందు ఇంకో ముఖ్యమైన విషయం, మీరు కాన్ఫిడెంట్గా నుంచుని మీ ఫైలు, మీ బిలాంగింగ్స్ అన్నీ తీసుకుని చక్కగా స్ట్రైట్గా స్టబర్న్గా నుంచుని అందరికీ సే థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఇఫ్ దే ఆర్ గివింగ్ హ్యాండ్ టు యూ, ఖచ్చితంగా వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పండి. ముగ్గురుంటే ముగ్గురికి చెప్పండి, నలుగురుంటే నలుగురికి చెప్పండి. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు అంటే స్త్రీలు కూడా ఉంటారు, మహిళలు కూడా ఉంటారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. అక్కడ మీ షేక్ హ్యాండ్ మీరు డైరెక్ట్గా ఇచ్చేటువంటి చొరవ చూపించవచ్చు, చూపించకూడదు అనేది అక్కడ మనకు సందిగ్ధంగా ఉంటుంది. అవతల వాళ్ళు మీకు ఆ చేయి ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా చెయ్యివ్వండి, చొరవ చూపించండి. ఎందుకంటే మీరు మాట్లాడిన విధానం, మీరు అక్కడ చూపించిన చొరవని బట్టి మీ మీద ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. వచ్చేటప్పుడు ఖచ్చితంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అని చెప్పడం, లేదా ఒక్కొక్కరికి థ్యాంక్స్ చెప్పడం, ఇండివిజువల్గా షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పడం అనేది చేసి బయటికి నడవండి. ఆ బయటికి నడిచేటప్పుడు ఒంగుని కానీ లేకపోతే ఏదో బెండ్ అయిపోయినట్టు నడవద్దు. కాన్ఫిడెన్స్తో, అలాగే జేబులోంచి ఒక కర్చీఫ్ తీసి మొహాన్ని తుడుచుకోవడం కానీ లేదా మంచినీళ్ళు తాగడం కానీ ఇలాంటి పనులు చేయకుండా కాన్ఫిడెంట్గా నేను ఇంటర్వ్యూ ఫేస్ చేశానన్న నమ్మకంతో కాన్ఫిడెంట్గా బయటికి నడిచికెళ్ళండి. ఆ నడిచికెళ్ళినప్పుడు మీరు తీసే డోర్ సౌండ్ రాకుండా తీయండి. సౌండ్ రాకుండా తీసి వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అన్న ఆతృత, ఉత్సుకత మనకు ఉంటాయి.
కానీ మనం అలా వెనక్కి తిరిగి చూడకూడదు. అలా ఎప్పుడైతే మనం వెనక్కి తిరిగి చూడకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతామో, ఆ డోర్ తీసిన తర్వాత డోరు సౌండ్ లేకుండా దాన్ని క్లోజ్ చేసి స్ట్రైట్ అవే వాక్ టు యువర్ అవుట్ సైడ్ ఎగ్జిట్. అలా మీరు చేసినట్టయితే ఈ ముగింపు విధానం అనేది అవతల ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం వల్ల మీకు ఇంటర్వ్యూని ఫేస్ చేసే విషయంలో కానీ, లేదా దాన్ని ఛేదించే విషయం అంటే ఆ ఉద్యోగాన్ని మనం సంపాదించే విషయంలో కానీ మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు ఈ జాగ్రత్తలు కనుక మనం ఫాలో అవుతే మనం డెఫినెట్గా ఇంటర్వ్యూని కాన్ఫిడెన్స్తో ఫేస్ చేయడమే కాదు, దాంట్లో మనం గెలగలుగుతాం. అది అనుభవంతో ఉన్నవాళ్ళైనప్పటికీ ఒకటే, లేదా ఫ్రెషర్స్ అయినా సరే ఎవరైనా ఇవి ఫాలో అవ్వగలిగితే ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. ఇంటర్వ్యూ ముగించే ముందు ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.